విశ్వంలో ఒక భూమి మీదే జీవం ఉందా లేదా ఏలియన్స్ ఉండే అవకాశం కూడా ఉందా? నిజంగా ఉంటే గనక అసలు వాళ్ళు ఎవరు అసలు? భూర్భువ సువః మహః జనః తపః సత్. సో ఈ లోకాల నుంచి ఎవరైతే భూమి మీదకి వస్తారో, ఒకవేళ వస్తే వాళ్ళని ఏలియన్స్ అనొచ్చు. నిజంగా మోక్షం సిద్ధించిన జీవుడికి తన మోక్షం పొందాడని ఎట్లా తెలుస్తుందని గురుగారు? సముద్రంలో ఉప్పు రాయి వెళ్ళి ఎట్లయితే కలిసిపోతుందో, భగవంతుడిలో ఈ జీవాత్మ కలిసిపోతుంది. శరీరం పొందకపోతే అదొక ప్రేతాత్మ అని కూడా చాలా మంది ప్రేతాత్మలు కూడా ఉంటాయంటారు. అసలు ప్రేతాత్మలో ఏంటి? భగవద్గీతలో ఈ ప్రేతాత్మ కోసం ఏమైనా చెప్పారా? ప్రేతాత్మ అనేది గురుగారు, ఇప్పుడు మీరు సమస్త ప్రాణికోట్లో కూడా ఒకే ఒక చైతన్యం ఉంది అని చెప్తున్నారు. సో ఈ మాయలో పడకుండా మనం ఉండాలి అని మీరు అంటున్నారు కదా. మనిషికైతే అవకాశం ఉంది సాధన చేయడం, అంటే అసలు నేనెవరనే సాధన చేయడం, ఈ వికారాలు కూడా మనకు దూరంగా ఉండడం, ఒక సాక్షి బుద్ధిగా ఉండడం, ఇలాంటి వారి ప్రాక్టీస్ అన్ని కూడా మనిషికి ఉన్నాయి. మనిషి కాకుండా మరి వేరే జీవుల్లో మరి ఈ ప్రాక్టీస్ ఉందంటారా? అవి ఏం చేస్తాయి మరి? ఇప్పుడు హనుమాన్ లాంటి కోతి అయినా కూడా హనుమాన్ గొప్ప జ్ఞానులలో గొప్పవాడు. అలాంటి వాళ్ళు అప్పుడు చాలా కొన్ని వందల సినిమాలు వచ్చినాయి ఈ దెయ్యాల మీద, ఆత్మల మీద. ఇప్పుడు ఆత్మనగానే విచిత్రం భయపడే స్థాయి. ఇప్పుడు మీరు అన్నారు అసలు నేనెవరంటే అనేది నేనంటే కాదు, సంస్కృతిలో నేనన్నదానికి ఆత్మ అని చెప్పినారు. ఈ ఆత్మనే ఒక ఆత్మలు తిరుగుతున్నారా అంటున్నారు ఇక్కడ. అంటే ఆత్మని కూడా ఒక దెయ్యంలాగా చూసే ఒక భయపడే స్థాయికి తీసుకొచ్చారు ఆత్మని. అసలు నిజంగా దెయ్యాలు అనేవి ఉన్నాయా మీ దృష్టిలో? ఉన్నాయా లేవా? అసలు లేవు. లేకపోతే మరి ఈ చేతబడులు ఏంటి? ఈ క్షుద్ర పూజ అది తాంత్రికం, తంత్రశాస్త్రం. నేనంటే ఎవరు మీ ఉద్దేశంలో? నేను అనే తత్వం మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, మనిషికి మాత్రమే అన్ని జీవులు ఉండేది ఒకే ఆత్మ, ఒకే చైతన్యం, వేరుగా ఏం లేదు సమస్త ప్రాణికోట్లు అని చెప్పి. ఇప్పుడు మనిషికి ఆ మనసు ఉంది కాబట్టి నేనని గుర్తింపు వస్తున్నాడు, వాడు మనోవికారాలు కలుగుతున్నాయి, బాధపడుతున్నాడు, దుఃఖం అని కూడా దానివల్లే కలుగుతాయని చెప్పన్నారు. ఇప్పుడు పాపాలు ఎక్కువ చేస్తే మనిషి జన్మ కాకుండా రకరకాల జంతు జన్మలు తీసుకునే అవకాశం ఉంది, నీచమైన జన్మలు అని చెప్పి దాంట్లో డిఫైన్ చేశారు. ఇకపోతే మనిషి తప్ప మిగతా జంతువులన్నీ కూడా మనసే ఉండదు కాబట్టి వాటికి ఆ దుఃఖం ఉండదు కదండి. ఒక పంది జన్మ ఎత్తాడు అనుకోండి, ఆ పంది తీసుకొచ్చి మనం తీసుకొచ్చి ఇంట్లో బాగా దానికి బాగా క్లీన్ చేసి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది ఏం చేద్దంటే అక్కడ దాని సుఖం ఉండదు. మళ్ళీ బురద ఎత్తుకొని ఆ బురదలోనే పొరిలితే దానికి ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పంది జన్మ ఎత్తింది కూడా తను ఏమీ ఫీల్ అవ్వట్లేదు, నేను పందిని ఫీల్ అవ్వట్లేదు కదా. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాడికి పనిష్మెంట్ అండమాన్కి 15 ఏళ్ళు పంపించారు. అండమాన్లో ఉంటాడు, అండమాన్లో తింటాడు, అండమాన్లో పడుతుంటాడు, అండమాన్లో భార్య ఉన్నాడని మనం అనిపించవచ్చు. కానీ అది ఇలాంటి గొప్ప ఆత్మజ్ఞానం అందించే మీలాంటి గురువులు కానీ వేదిక కానీ లేకుండా మనం చేసుకున్నాం, అది మన దురదృష్టం. విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం, మీ విలువైన సమయం మా విజయ గీతామృతం ప్రేక్షకులు అందిస్తున్నారు. గురుగారు, ఇప్పుడు సమాజంలో చాలా వరకు అంటే ఆధ్యాత్మిక పరమైన అంశాల మీద చాలా వరకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అందరూ రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, అసలు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మ, ఇలాంటి ఒక మౌలికమైన విషయాల పట్ల సమాజంలో చాలా ఒక రకమైన ఒక ఏమంటారు దాన్ని, కన్ఫ్యూజన్ ఉంది. సో అందరూ రకరకాలుగా చెప్తున్నారు. ఒకళ్ళు మనసు లేదంటారు, ఒకళ్ళు మనసు ఉందంటారు, ఒకళ్ళేమో మనం అంటే ఎవరంటే మనం దేహానివా, లేకపోతే మనం ఏంటి, అసలు మన చైతన్యానిమా, లేకపోతే ఏంటనేది చాలా వరకు వీటి మీద సమాజంలో కన్ఫ్యూజన్ ఉంది. సో మీరు ఇలాంటి కీలకమైన విషయాల పట్ల ఈరోజు క్లారిటీ అందిస్తే కొంచెం డీటెయిల్డ్గా, అందువల్ల ఏంటంటే ఎక్కువ మందికి ఈ వీడియో ఉపయోగపడే అవకాశం నేను భావిస్తాను. మొదటగా అసలు నేనంటే ఎవరు మీ ఉద్దేశంలో? ఓకే, చాలా ప్రశ్న. నేనెవరు, నేనంటే ఏమిటి, నేనంటే ఎవరు అనే ప్రశ్నకి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే అసలు నేను ఉన్నానా లేదా అనేది.
నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరున్నారా లేదు? మీరు ఉన్నారనే మీరు చెప్పాల్సి వస్తుంది. నేను అడిగితే నేను ఉన్నాను, ఎవరు కూడా నేను ఉన్నాను అనే చెప్పాల్సి వస్తుంది, కానీ నేను లేను అని చెప్పగలరు ఎవరన్నా? ఎందుకంటే నేను లేను అని చెప్పేట్లయితే ఆ నేను లేను అని చెప్తున్నది ఎవరు? నువ్వు లేకపోతే ఎలా చెప్తున్నావు? కాబట్టి నేను లేను అంటానికి వీల్లేదు, నేను ఉన్నాను అని చెప్పాలి, తప్పదు. అది చెప్పిన తర్వాత నేనెవరు నువ్వెవరు అని ప్రశ్న వచ్చినప్పుడు నేను ఫలానా పేరు సిఎస్ఆర్ ప్రభు ఆర్ విజయారెడ్డి అని పేరు చెప్తే అదే పేరు మీద ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. సుబ్బారావు అని పేరు చెప్తే కొన్ని లక్షల మంది సుబ్బారావులు ఉంటారు. సో నువ్వు పేరు అని చెప్పడానికి వీల్లేదు, నేను పేరు అని చెప్పడం అనేది అబద్ధం, తప్పు. మరి నేను ఎవరు అని నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను సుబ్బారావు సన్ ఆఫ్ సో అండ్ సో అని చెప్తే అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. ఆ సో అండ్ సోలు కూడా చాలా మంది ఉండొచ్చు. సో ఇట్లా నేను ఫలానా ఆధార్ నంబర్ 703220116088 అని చెప్తే ఆధార్ నంబర్ రాకముందు నువ్వు ఉన్నావా లేదా అనే ప్రశ్న వస్తుంది. నేను ఉన్నాను, ఆధార్ నంబర్ రాకముందు కూడా నేను ఉన్నాను, కాబట్టి నేను ఆధార్ నంబర్ కాదు, నేను పేరు కాదు, నేను ఫలానా వారి కొడుకుని, ఫలానా వారి భర్తని, ఫలానా వారి తమ్ముడిని, ఫలానా వారి తండ్రిని. అవును, కానీ అదొకటే కాదు, ఎందుకంటే ఆ సంబంధం రాకముందు కూడా నేనున్నాను. ఏ సంబంధము లేకుండా కూడా ఉంది. ఇప్పుడు పాపాయి ఉంటుంది, చిన్న పాపాయి, మా మనవరాలకి 6 నెలలు, ఆ అమ్మాయికి ఏం తెలియదు, నేనున్నానని తెలుసు, తాను ఉన్నానని తెలుసు, కానీ ఫలానా వాడు నా బావమరిది, ఫలానా వాడు నా అన్నయ్య, ఫలానా వాడు మా తాత అనేది ఏం తెలియదు, కానీ నేను అనే తత్వం తెలుసు, నేనున్నాను అనే విషయం తెలుసు. సో మిగిలినవన్నీ ఆరోపింపబడినవి, సూపర్ ఇంపోజ్డ్ ఐడెంటిటీస్ ఆర్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ యాడెడ్ అండ్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఆల్సో. ఇప్పుడు నేను డైరెక్టర్ జనరల్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, చాలా మంచి డెసిగ్నేషన్. ఎప్పటి వరకు? రిటైర్ అయింది. రిటైర్ అయిపోయిన తర్వాత అది లేకపోయింది. ఎప్పుడు మొదలైంది? ఆ డెసిగ్నేషన్ వచ్చే ముందు వరకు. అంతకుముందు డెప్యూటీ డైరెక్టర్ చెప్తారు, అంతకుముందు డైరెక్టర్, అంతకుముందు ఇంకోటి, అంతకుముందు ఇంకోటి. సో అవన్నీ టెంపరీగా వస్తున్నాయి, పోతున్నాయి. ఈ ఐడెంటిటీస్ అన్ని కూడాను, నేను ఫలానా అని చెప్పే ఐడెంటిటీస్ అన్ని కూడా వస్తున్నాయి, పోతున్నాయి. అవునా కదా? ఒకప్పుడు లేవు, ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు మళ్ళా ఉండవు. సో లాస్ట్కి అందరికి చెప్పేది ఏంటంటే నేను బాడీ అని చెప్తాను. ఈ కనపడే బాడీ ఏదైతుందో ఈ బాడీయే నేను అని చెప్తాను. అట్లా అయ్యేటట్లయితే ఇప్పుడు ఈ బాడీ ఇట్లా ఉంది, ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్న బాడీ కండిషన్ ఇలాగుంది. సంవత్సరం కింద ఎలా ఉండింది? ఇలాగే ఉండిందా? లేదు. 5 సంవత్సరాల కింద ఎలా ఉంటుంది? ఇలాగే ఉండిందా? లేదు. 10 సంవత్సరాల కింద ఎలా ఉండిందా? 50 సంవత్సరాల కింద ఎలా ఉండింది? చిన్న పిల్లవాడిగా, బేబీగా. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు. 70 ఏళ్ల కింద నేను ఎవరు? నేను ఒక బేబీ, పొట్టలోంచి అప్పుడే పుట్టాను. బాడీ నా షేప్ అది. కానీ నేను అనే ఫీలింగ్ నాకు అప్పుడు ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది. చిన్నగా అయ్యి, పెద్దగా అయ్యి, ముసలిదయ్యి, ముడతలు పడి, రిటైర్ అయ్యి, ఇవన్నీ ఏమి కావట్లేదు. ఏమండి? ఆర్ యు ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఆర్ యు విత్ మీ? నేను అనే తత్వము ఎటువంటి మార్పులు చెందకుండా ఉన్నదా లేదా? నిజంగా నేను అనే తత్వం మార్పులు చెందుంటే నేను బాపాయిగా పుట్టినప్పుడున్న నేను, ఇప్పుడున్న నేను, నిన్న ఉన్న నేను, 5 ఏళ్ళ కింద అంతా వేరు వేరు నేను, కొన్ని లక్షల కోట్ల నేను ఉండాలి. లేవు, ఒకటే నేనుంది. ఆ ఒకటే ఆత్మతత్వం. సంస్కృతంలో ఆత్మ అనే శబ్దమే, తెలుగులో నేను. నేను అనే తత్వం ఏదైతే ఉందో అది మారట్లేదు. దానికి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ జరుగుతున్నాయి. పేర్లు, డెసిగ్నేషన్లు, రంగులు, వెయిట్స్, కలర్స్, హైట్స్ అన్నీ
బ్రెడ్త్, విడ్త్, హైట్ అన్ని యాడ్ అవుతున్నాయి, మళ్ళీ సబ్ట్రాక్ట్ అవుతుంది. సో చచ్చిపోయిన తర్వాత కూడా నేననే తత్వం ఉండాలి అని కంక్లూషన్ డ్రా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని వేల మార్పులు, ప్రతిరోజు ఒక మార్పు వచ్చినా కూడా నేను అనే తత్వము నిరాకారం, నిర్గుణం, నిర్వికారం, నిరంజనం, ఎటువంటి మార్పు లేకుండా ఉన్నది. అవునా కదా? ఇప్పుడు మీరు నీ గురించి నేను అనుకుంటున్నారు, అంతేగాని నేను ఏ ఆధార్ నంబరు, నేను అడ్రస్, నేను ఇవన్నీ అనుకోవట్లేదు. మీరు కుక్క కూడా, ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క నేను అనుకుంటుంది, అంతేగాని నేను కుక్కని, నేను ఎర్ర కుక్కని, నేను నల్ల కుక్కని అనుకోదు అది. కాబట్టి చీమ కూడా నేను చీమని, నేను చిన్నదాన్ని, వాడు పెద్దవాడు అని అనుకోదు, నేను అనుకుంటుంది అంతే. సో చీమలో బ్రహ్మ కూడా నేను అనుకుంటాడు అంతే. చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదులలో శివుడు నేను అనుకుంటాడు, కేశవుడు నేను అనుకుంటాడు. అందుకే అంతటా నిండి ఉన్నటువంటిది ఒకటే ఆత్మతత్వం, ఐడెంటికల్. ప్లీజ్ నోట్, చాలా అద్భుతమైన విషయం ఇది. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, కేవలం నేను అనేటువంటి చైతన్యం ఒకటే ఉంది, కానీ ఈ వికారాలు, అట్రిబ్యూట్స్, యాడ్ ఆన్స్, సబ్ట్రాక్షన్స్ లేవు. అది చాలా ముఖ్యమైనటువంటి గమనించాల్సిన విషయం. అదే ప్రత్యేగాత్మ అన్న. ప్రత్యక్షంగా మనకి 24 గంటలు శంకరాచార్యులు గారు బాల్యాదిష్వపి జాగ్రత్తాపి సదా సర్వాస్వస్థాస్వపి, చిన్నప్పుడు, పుట్టినప్పుడు, ఆడినప్పుడు, మెళుకుతో ఉన్నప్పుడు, నిద్రలో కళలు గంటున్నప్పుడు, కళలు లేని నిద్రపోతున్నప్పుడు, సర్వాస్వస్థాస్వపి వ్యావృత్త అనువర్తమానం అహమిత్యంత స్ఫురంతం యదా. నేను 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 అనే ఫీలింగ్ లేకుండా ఎప్పుడైనా ఉండడం సాధ్యమా? చెప్పండి. సాధ్యం కాదు. ఫస్ట్ నేను ఉంటేనే తర్వాత ఇంకోటేదైనా ఉంటుంది, ఇంకోటి ఏదైనా చెప్పగలం. అవునా కదా? సో ఈ ఆత్మతత్వం అనేది అద్భుతమైనటువంటిది, శుద్ధ చైతన్యమైనటువంటిది. దాని ఇది అది అని చెప్పడానికి లేదు. ఎటువంటి అట్రిబ్యూట్స్, డిస్క్రిప్షన్స్, యాడ్ ఆన్స్ ఏమీ లేవు. అవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి, ఇన్ టైం వస్తున్నాయి, పోతున్నాయి, మారుతున్నాయి. కానీ నేను అనే తత్వం నిర్గుణము, దాని ఎటువంటి లక్షణాలు లేవు. నిరాకారము, దాని ఏ షేపు లేదు, కలరు లేదు, ఫార్ము లేదు, వెయిట్ లేదు. నిర్వికారము, ఎటువంటి చేంజ్ లేదు. పెద్ద కావడం, చిన్న కావడం, చచ్చిపోవడం, కొట్టడం ఏమీ లేవు, అలాగే ఉంటుంది. సో అట్లాగే చీమ నుంచి బ్రహ్మ వరకు ప్రతివాడు నేను 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 అనుకుంటున్నాడు. సో అది ఆత్మతత్వం, అది ఆత్మ లక్షణం. దాన్నే ప్రత్యేగాత్మ అన్నది. పరమాత్మని మనం మనం పరమాత్మ అంశ అంటాం. మన జీవాత్మ అంటాం. అంటే ఆ పరమాత్మ యొక్క చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం మనల్ని మనల్ని నడిపిస్తుంది. అంటే మనకు చెప్పాలంటే మన డివైజ్ అనితే కనుక మనకి ఆ శక్తిని ఇస్తుంది. ఆ డివైజ్, ఆ శక్తి లేకపోతే మనం డియాక్టివేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. తర్వాత మన బాడీ కూడా డియాక్టివేట్ అయిపోతుంది. అంటే చలనం ఉండదు బాడీకి, చైతన్యం ఉండదు బాడీలో. ఆ చైతన్యం ఇచ్చేది పరమాత్మ కదా. సో పరమాత్మ యొక్క చైతన్యం, ఆ శక్తి ఏదైతే ఉందో మనలో వచ్చినప్పుడు జీవాత్మ అంటున్నాం కదా. బయట ఉన్నది విశ్వ చైతన్యంలో కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీలోనే విశ్వం అంతా కూడా ఉంది కాబట్టి, బ్రహ్మం విశ్వంతా బ్రహ్మం కాబట్టి, ఆ మొత్తం ఆ ఎనర్జీలో మనం అన్ని కూడా ఉన్నాయి. కానీ మనం ఏంటంటే షేప్స్, రకరకాల షేప్స్ లో మనం వ్యక్తం అవుతున్నాం. రకరకాల జీవులన్నీ కూడా రకరకాల షేప్స్ లో వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి బయట ఉన్నది పరమాత్మ అని ఒక పేరు పెట్టాం మనం. లోపల జీవాత్మ, జీవులు ఉండే ఆత్మని జీవాత్మ అన్నాం. అది మనిషి అవ్వచ్చు, లేదంటే పశుపక్షాలు కూడా అవ్వచ్చు కదా. సమస్త ప్రాణకోట్లు ఉండే ఆ చైతన్యాన్ని ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చిన్న అంటే పరమాత్మకి మీరు ఏమన్నారంటే జీవాత్మ పరమాత్మ రెండు కోట్ చేస్తారు కదా. మీరు ప్రత్యేగాత్మ అని చెప్పి మళ్ళీ మీరు ఆత్మ అనేది ఒకటే. ఆత్మ అంటే నేను. ఆ నేనుకి అట్రిబ్యూట్స్ యాడ్ చేసినట్టుగానే మనము జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ, జ్ఞానాత్మ, అంతరాత్మ అని ఇవన్నీ అడ్జెక్టివ్స్ యాడ్ చేస్తున్నాం. ఆత్మ అనేది ఒకటే. ఆత్మ ఒకటే.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. నేను ఒక్కడే ఆత్మని అన్ని భూతములలో ఉన్నాను అని చెప్పాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నాకు కాని నేను కానిది ఇంకోటి లేదు అన్నాడు. మత్తః పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ. ఏ చిన్న వస్తువు కూడా అణువంత కూడా నేను కానిది ఇంకోటి లేదు. అన్నిట్లో అన్ని భూతములలో ఉన్న ఆత్మ నేనేనన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వ భూత ఆశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. అది వస్తుస్థితి, అది ఉన్న వాస్తవం. దీన్ని మనం అట్రిబ్యూట్స్ యాడ్ చేసి జీవాత్మని పరమాత్మని డిస్టింగ్విష్ చేస్తున్నాం. అట్లాగే అంతరాత్మని ప్రత్యేగాత్మని జ్ఞానాత్మని డిస్టింగ్విష్ చేసుకుంటున్నాం మన వివేచన చేత. కానీ ఉన్నది ఒక్కటే, ఉండున్నది అల్ల ఒక్కటే తానయుండు అదే ఆత్మముక్తుండు అతనిలో ఒక మాయ తానరుచుండు కలల నిన్నది కనుచుండు కానీ ఆత్మ సాక్షి కావచ్చు అదే నీవన తత్వము మదినెరింగి ఎత్తిపాడు కంఠమునెత్తిపాడు యతివరాధీర ఓం తత్సదనుచుపాడు అని ది సాంగ్ ఆఫ్ సన్యాసి వివేకానంద రాసి తెలుగులో చెప్పాను. దే నో నాట్ హూ ట్రూత్, దే నో నాట్ ది ట్రూత్ హూ డ్రీమ్స్ సచ్ వేకెంట్ డ్రీమ్స్ as ఫాదర్ మదర్ చిల్డ్రన్ వైఫ్ అండ్ ఫ్రెండ్. ది సెక్స్లెస్ సెల్ఫ్ హూస్ ఫాదర్ ఈజ్ అండ్ హూస్ మదర్. సో ఒక్కటే ఆత్మ ఇన్ని రూపాలుగా, అంటే ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ సబ్జెక్టు డిస్టింగ్విష్ చేయగలరు. అనేది నేను అనే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు, అంటే ఒక కుర్చీ, ఒక గోడ, ఒక ఏదో ఒక వస్తువు, అది ఆబ్జెక్ట్ అంటాం. భౌతికపరమైన నేను అనే తత్వం ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్. అది అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వర్, ఫీలర్, థింకర్, ఎంజాయర్ ఏదైతే తత్వం ఉందో అది నేను. సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యానికి ఎటువంటి వికారాలు, ఎటువంటి గుణాలు, ఎటువంటి అట్రిబ్యూట్స్ లేవు. అది ఒకటే ఉన్నది, ఉన్నది ఒకటే, రెండోది లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అయమాత్మ బ్రహ్మ. ఆ ఆత్మనే బ్రహ్మ అన్నారు. ఆది బ్రహ్మము ఒకటే ఉన్నది, రెండోది లేదన్నారు. మరి ఏమిటండి ఇవన్నీ కనపడుతున్నాయి? ఇవన్నీ మీకు అలా కనపడుతున్నాయి అంతే, నిజంగా లేవు. ఉన్నది ఒకటే ఉన్నది, అది బ్రహ్మము, అది ఆత్మ, అదే నేను, అదే ప్రత్యేగాత్మ. అంటే ప్రత్యక్షంగా, ప్రత్యేగాత్మ అంటే ఏం లేదు, నాకు ఎప్పుడూ అనుభవంలో తెలుస్తూనే ఉన్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా ఉన్న ఆత్మ ప్రత్యేగాత్మ అను. కొత్త ఏం లేదు. ఇప్పుడు నేను లేదని ఎవరు చెప్పలేదు. నేను ఉంటేనే తర్వాత ఇంకేదైనా ఉండేది. నేనుంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది, నువ్వు ఇది, అది. నేనుంటేనే నువ్వు వచ్చేది. నేనే లేకపోతే నువ్వు లేవు. ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు. సో ద్రష్ట, సాక్షి, అవ్యయ సాక్షి, పురుష, క్షేత్రజ్ఞ, అక్షర ఏవచ. ఇవన్నీ విష్ణుసహస్రనామంలో. మీరు భగవద్గీత తీసుకోండి, విష్ణుసహస్రనామం ఏదైనా తీసుకోండి, ఉపనిషత్తు తీసుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం తీసుకోండి, ఏ తీసుకున్నా నేను అనే తత్వమే ఉన్నది. అది సబ్జెక్ట్ ఒకటే ఉన్నది, ఆబ్జెక్ట్ ఒక దృశ్యము, అది మనస్సు చేత కల్పింపబడింది, అది పక్కన పెట్టండి. ఈ నేను అనే తత్వాన్ని మనము జీవాత్మగా, పరమాత్మగా, అంతరాత్మగా, జ్ఞానాత్మగా, ప్రత్యేగాత్మగా మనము చెప్పుకుంటున్నాం అంతే. కానీ అన్నిట్లో ఒకటే వర్డ్ ఆత్మ కామన్ గా ఉంది, గమనించండి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే అంతరాత్మ అంటే నా లోపల ఉండేటువంటి ఆత్మ చైతన్యం అంతరాత్మ అన్నాం. జ్ఞానంతో ఉన్నది కాబట్టి జ్ఞానాత్మ అన్నాం. విజ్ఞానంతో ఉండి విజ్ఞానాత్మ అంటున్నాం. అదే జీవుడిగా ఉంటే జీవాత్మ అంటున్నాం. అంటే నీ జీవుడు, ఆ జీవుడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన 15వ అధ్యాయం. నా యొక్క అంశే జీవభూతం అన్నాడు.
పరమాత్మలో అంశే జీవాత్మ అంటున్నాం. ఆత్మ ఒకటే తత్వం. ఎట్లాగైతే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక. 100 కుండల్లో 100 కుండ నీళ్లలో 100 సూర్యుడు కనబడతారు, సూర్యుడు ఒకడే. ఒక సూర్యుడు హైదరాబాద్ లో కనబడతాడు, ఒక సూర్యుడు విజయవాడలో కనబడతాడు, ఒక సూర్యుడు తెనాల్లో కనబడతాడు, ఒక సూర్యుడు న్యూయార్క్ లో కనబడతాడు. సూర్యుడు ఒకడే. అది కేవలం మనకట్లా కనబడుతున్నాడు అంతే. అది అజ్ఞానం వల్ల, మాయ వల్ల. ఆ ఉన్నది ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఓంకారం పరబ్రహ్మం. అది సత్యం. ఇవన్నీ ఏంటంటే మనస్సు కల్పించినటువంటి విభేదాలు. మనస్సు అనేది ఉందా లేదా అంటే యాక్చువల్ గా లేదు, కానీ ఉన్నట్టుగా ఉంది. మాయ అంటే ఏంటి? మాయ అంటేనే యాక్చువల్ గా లేదు, కానీ ఉన్నట్టుగా ఉంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనబడటమే మాయ. సో ఒకే పరబ్రహ్మతత్వం, ఓంకారమైనటువంటి ఆత్మతత్వంలో ఇన్ని రకాలుగా కనపడింపజేస్తున్నది. అఘటిత ఘటన పటియసి మాయా అన్నాడు శంకరాచార్య గారు. నిరుపమ నిత్యఖండ నిర్వికల్పే. ఫస్ట్ ఎక్కడ మొదలైంది? అఖండమైనటువంటి, అంటే ఒకటి తప్ప రెండోది లేనటువంటి తత్వంలో నిరుపమ నిత్య అఖండ నిర్వికల్పే జనయతి జగదీశ జీవభేదం. జీవుడు వేరు, దేవుడు వేరు అనేటువంటి భేదం ఫస్ట్ కల్పిస్తుంది మాయ. అఘటిత ఘటన పటియసి మాయ. ఇంపాసిబుల్ థింగ్స్ ఇంపాసిబుల్ చేసేస్. ఆ తర్వాత నెక్స్ట్ 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 ఇలా పోయి ఈ విచిత్రమైనటువంటి సంసార ప్రపంచం అంతా కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నది. ఎట్లాగైతే గంగా నది గౌముఖి దగ్గర నుంచి, గంగోత్రి దగ్గర నుంచి కిందికి వచ్చి అలా సింహు శిరంభ నుండి, హిమాద్రి నుండి కిందికి వచ్చి అన్ని కలిసి అందులో చివరికి కలకత్తాలో గంగా సాగర్ సంగమంలో, సాగరంలో కలిసిపోయినట్టుగా మధ్యలో ఎన్ని గంగలో కలిసిపోయినాయి, ఎన్ని నదులు గంగలో కలిసిపోయినాయి, అన్ని గంగ అనిపించుకుంటున్నాయి. అట్లాగే ఆ ప్రణవ స్వరూపమైనటువంటి, ఓంకార తత్వమైనటువంటి, పరబ్రహ్మమైనటువంటి ఆత్మతత్వం, శుద్ధ చైతన్యమైనటువంటి తత్వం ఫలానా 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 ఐడెంటిటీస్ తో ఈ మాయా వ్యాస్ట్ యూనివర్స్ అంతా మన కళ్ళ ముందుకు వచ్చింది. సో ఈ అహంకారం వల్లనే జీవాత్మ అనేది సపరేట్ గా. అందుకే అహంకారం వదిలిపెట్టి ఎందుకంటున్నావు? శరణాగతి, భగవంతుడి శరణాగతి చేయని ఎందుకంటున్నావు? నీ అహంకారమే నీ సమస్య. నీ అహంకారం నువ్వు వదిలేయగలిగితే నువ్వు భగవంతుడు ఒకటే, వేరే లేవు. నువ్వు వేరే అనుకుంటున్నావు కాబట్టి, నీకు అహంకారం వేరే ఉంది కాబట్టి, భగవంతుడు వేరు నేను వేరు అనుకున్నావు కాబట్టి నీకు భక్తి పెట్టుకో, ప్రపత్తి పెట్టుకో, శరణాగతి పెట్టుకో, అహంకారాన్ని వదిలిపెట్టుకో. అహంకారాన్ని నాశనం చేసే నువ్వే నేను, నేనే నువ్వు అనేటువంటి స్థితి రావడమే మోక్షం. సో ఇది ఈ మాయలోంచి మళ్ళా బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్ వెళ్ళటమే మోక్షం. ఆల్రెడీ ఉంది, అది కొత్తగా వచ్చేది కాదు అది. కానీ పొరపాటున, అంటే ఎట్లాగైతే ఒక కళలో, ఆ కళలో ఏమిటేమిటో జరిగి ఎవరో వచ్చి ఏదో పరీక్ష రాయాలని, అది ఫెయిల్ అయినామని, నువ్వు సస్పెండ్ చేసామని, ఏదేదో అయిపోతాయి కళలో. అదంతా ఏం లేదు, అట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ టైంలో. నిజమే, 3 రకాల సత్తాలు మన వాళ్ళు చెప్పారు. వ్యవహారిక సత్తా, వ్యవహారము, అది మాయలోనే ఉన్నది. రెండోది ప్రాతిభాసిక సత్తా, నేను ఫలానా, నాకు ఒక ఫ్యామిలీ, నాకు ఒక ఫాదరు, నాకు ఒక మదరు, నాకు అది, నాకు ఇది, ఆ మొత్తం ఏదైతే ఇండివిజువల్ ఐడెంటిటీ వరల్డ్ ఉన్నదో అది ప్రాతిభాసిక సత్తా, రిఫ్లెక్టెడ్ రియాలిటీ. వ్యవహారిక సత్తా అంటే ప్రాక్టికల్ రియాలిటీ. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వెళ్ళారు, ఏవో కారు వస్తున్నాయి, వదిలినాయి పోలీసులు అంతే. మీకు అంతకుమించి ఏం తెలియదు. ఎవరు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో మనకు అవసరం లేదు. అక్కడ ఒక్కొక్క కేసు, ఒక్కొక్క ప్రాతిభాసికత, ఒక్కొక్కడికి ఒక్కొక్క లోకంలో వాడు ఉన్నాడు. వాడి జీవలోకంలో, వాడి జీవత్వంలో, వాడి అహంకార, మమకార, రాగ, ద్వేష, కామ, క్రోధాలలో వాడు ఉన్నాడు. అదంతా కలిపి ప్రాతిభాసిక సత్తా. ఇవన్నీ కాక ఆ పైన ఉన్నటువంటిది పారమార్థిక సత్తా. అంటే ఈ నేను అనేది
అహంకార పూరితమైనప్పుడు మమకారంతో వెళ్ళి మమకారంలోంచి రాగంలోకి వెళ్ళి రాగంలో నుంచి ద్వేషంలోకి వెళ్ళి ద్వేషం నుంచి కామంలోకి వెళ్ళి కామం నుంచి క్రోధం క్రోధం నుంచి లోపం లోపం నుంచి మోహం ఇట్లా అన్నిట్లో పడిపోయి ఆకాశంబు నుండి శంభుని శిరంబు నుండి హిమాద్రిపై నుండి ఇలా పడిపోయి జారి 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 చివరికి సముద్రానికి వెళ్ళి అధపాతాళానికి వెళ్ళిపోయినట్టుగా ఆ శుద్ధమైనటువంటి ఓంకారమైనటువంటి పరమాత్మ తత్వమైన నేను నేను ఫలానా అని అహంకారం ఏర్పరచుకుని నాకు ఇది ఫలానా ఉంది అని మమకారం ఏర్పరచుకుని దాంట్లో రాగద్వేషాలు ఏర్పరచుకుని దాంట్లో కామక్రోధాలు ఏర్పరచుకుని ఈ మాయా ప్రపంచంలో కొట్టుకు అది మీరు టీవీ ఆన్ చేస్తే కనపడుతుంది, న్యూస్ పేపర్ ఆన్ చేస్తే కనపడుతుంది. మాయా ప్రపంచం ఎంత భయంకరంగా ఎంత చిత్రాది విచిత్రం అద్భుతంగా కల్పించబడిందో కనపడుతుంది. ఇలా వెనక్కి వెళ్ళటమే ఆధ్యాత్మ మార్గం. తన స్వరూపాన్ని చేరుకోవడమే మోక్షము ఆల్రెడీ ఉంది. ఈ జీవాత్మ పరమాత్మ సంయోగ ఏవ యోగ అని. యోగం అంటే ఏంటి? జీవాత్మ పరమాత్మ సంయోగం. ఆల్రెడీ ఒకటే, కానీ రెండుగా అయిపోయింది అహంకారం వల్ల. సో ఇది మొత్తం కథ. గురుగారు ఇప్పుడు నేను బాడీ అయితే ఒక పరిమితి ఉంటుంది కదా, బాడీకి ఒక పరిమితి. సో బాడీలో ఉన్న అసలు చైతన్యాన్ని మీరు నేను అని అంటున్నారు, ఆ చైతన్యం కూడా అంతా ఒక్కటే అంటున్నారు. ఇప్పుడు ఆ చైతన్యం బాడీలో, నేను అన్న చైతన్యం బాడీలో ఒక స్పెసిఫిక్ ఒక ప్రదేశంలో ఉంటుందా, ఒక ఏదైనా ప్లేస్ ఉందా, లేకపోతే అలా బాడీలో అని కాదండి, బాడీలో అని కాదు. అక్కడ అదే ఇది ఒక విచిత్రమైనటువంటి సబ్జెక్టు. ఇది మామూలుగా ఏదో సింపుల్ గా అర్థమయ్యే విషయం కాదు. ఇది బ్రహ్మ విద్య, ఇది యోగ విద్య, ఇది బ్రహ్మజ్ఞానం. నేను అనే తత్వం మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో దానికి ఎటువంటి లిమిట్స్ లేవు. మీరు పెట్టుకుంటే ఉంటాయి. మనస్సులో మీరు ఏవైతే మనస్సు ద్వారా కల్పింపబడినటువంటి లిమిట్స్ ఉంటాయో అవే మీరు పెట్టుకున్నారు. అందుకే మనస్సును తీసేయమన్నారు యోగశాస్త్రంలో. మనస్సును ఆపేయమన్నారు, నీలో నువ్వు ఉండమన్నాడు. ద్రష్టు స్వరూపే అవస్థానం అన్నాడు. చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే చిత్తవృత్తి నిరోధము, మనస్సును ఆపేయటము. మనస్సును ఆపేస్తే అప్పుడు నీలో నువ్వు ఉంటావు, లేకపోతే వృత్తి సారూప్యం ఇతరత్ర. ఆ చిత్తవృత్తులే నేను అనుకుంటావు. ఆ చిత్తవృత్తులేంటి? శరీరం అనేది మీకు ఒక థాట్ ప్రాసెస్, పేరు అనేది, అడ్రస్ అనేది, ఆధార్ నంబర్ అనేది, ఇవన్నీ కూడా మైండ్ లో ఉన్నటువంటి డీటెయిల్స్, అట్రిబ్యూట్స్. అవన్నీ నేను అనుకుంటున్నాం. డెసిగ్నేషన్, అడ్రస్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను. శరీరం నేను అనుకోండి ఊరుకోవట్లే, ఎన్నో నేను అనుకుంటున్నాం. గాంధీ గారు ఏమనుకున్నాడు? దేశమే నేను అనుకున్నాడు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజు రాజకీయ నేతలు నేనే, తనకు తాను సంపాదిస్తే దేశం మొత్తం సంపాదించినట్టే. గాంధీ గారు ఆపోజిట్ అనుకోండి, వెళ్ళి వాళ్ళ ఆస్తులను దేశానికి ఇచ్చేసి. సో ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అది తప్పుడు డైరెక్షన్ లో వెళ్తుంటుంది. అది ఎంత వెళ్తే అంత మీరు మాయలో పడిపోతుంది. అసలు ఈ మాయలో పడినవాడు ఎవరు లేడు. ఇప్పుడు కూడా మనం మాయలోనే ఉన్నాం. మనం మాయలో ఉండి మాట్లాడుతున్నాము, కానీ మాయ నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ జ్ఞానం అనేది, యోగం అనేది మాయ నుంచి బయటకు పడే ప్రయత్నం మటుకే, కానీ మాయలోనే ఉన్నాం. కానీ ఆత్మ ప్లేస్ అని చెప్తారు కదా సార్ చాలా వరకు. చాలా మంది గురువులు ఆత్మ స్థానం ఎక్కడ ఉంటది, రైటా లెఫ్టా, లేకపోతే ఇక్కడ ఉంటుందా, ఈ హృదయంలో, అంటే హృదయం అని చెప్పి అంటారు కదా, హృదయంలో ఆత్మ ఉంటది, కొంతమంది బ్రెయిన్ లో ఉంటది, ఇలా ఇలా రకరకాలు చెప్తున్నారు కదా. అంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. అసలు ఆత్మ యొక్క స్థానం మరి శరీరాన్ని నడిపించేది అలా కాదు. ముందు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను అనే తత్వమే ఆత్మ. ఆత్మ వేరు, నేను వేరు కాదు. ఆత్మ అనేది సంస్కృత శబ్దం, నేను అనేది తెలుగు శబ్దం. సో ఆత్మ అని అన్నా అంటే నేను అని అర్థం. నేను ఎవరు అనేది ఇప్పుడే మాట్లాడాము. నేను లేనంటానికి లేదు, నేను ఉన్నాను, నేను డెఫినెట్ గా ఉన్నాను. అంటే ఆ పరిమితి నేను ఆత్మ అనే నేను పరిమితి ఉందంటారా? పరిమితి అంటే బాడీకి ఎలా అయితే పరిమితి ఉందో నేనన్న బాడీ కూడా మీ మనస్సు కల్పించినటువంటి ఫస్ట్ స్టెప్. అనాటమీ నమ్మటం అనేది అది నాస్తికత్వంలో ఫస్ట్ స్టెప్. ఇప్పుడు అనాటమీ పేరులో చూడండి, అనాత్మ అని ఉంది అక్కడ.
నేను కానిది బాడీ, అది ఓకే, ఆత్మ. నేను కానిది బాడీ ఓకే. ఇప్పుడు మనసు అంటే ఏం చెప్తారు మరి? మనసు అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో ఇందాక నుంచి నేను చెప్పింది మీకు అవగతం అయిందా లేదా? చైతన్య, శుద్ధ చైతన్యము, ఆత్మతత్వము, ప్యూర్ కాన్షియస్నెస్. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ లో ఒక చిన్న వికారం, కండిషనింగ్ జరిగితే, అంటే ఒక ఒక షీట్ ఆఫ్ వాటర్ ఉందండి, అందులో ఒక చిన్న పెబుల్ వేస్తారు, వేస్తే అప్పుడు వేవ్స్ మొదలు. ఆ వేవ్స్ లాంటివి థాట్స్. సో మనస్సు అంటే ఏం లేదు, ఈ థాట్స్ అన్ని కలిపి మనస్సు, స్ట్రీమ్ ఆఫ్ థాట్స్. ఆ థాట్స్ అంటే ఏం లేదు, ఆ కాన్షియస్నెస్ లో వికారాలు, డిస్టర్బెన్సెస్ అవన్నీ నిలిపేశారు అనుకోండి, థాట్స్ లేవు, మైండ్ లేదు. అదే శుద్ధ చైతన్యం మీలో మీరున్నారు, అదే తత్వం. అది మీలో ఉన్నది అదే, నాలో ఉన్నది అదే, అంతటా ఉన్నది అదే. నువ్వు నేను వేరు, శరీరము, బుద్ధి, మనస్సు, బుద్ధి, ఇవన్నీ అహంకారము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన. అహంకారం ఫస్ట్ వస్తుంది. మనో బుద్ధి అహంకార చిత్తాదినా, అంతఃకరణములు 4 ఉన్నాయి: మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇది వేదాంత దర్శనంలో. యోగ దర్శనంలో చిత్తం ఒకటే ఉంది, అన్ని కలిపి అదే ఒకటే పెట్టేసి. సో యోగ దర్శనంలో యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. ఈ చిత్తవృత్తులను ఆపేయమన్నాడు అంతే. అంటే ఆ థాట్స్ అన్ని ఆగిపోయాడు, ఆ డిస్టర్బెన్సెస్ అన్ని ఆగిపోతే తనలో తాను ఉండిపోతాడు. అప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. లేదా అంటే ఆ చిత్తవృత్తుల్లో తను తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. ఫలానా విజయారెడ్డి అనేది ఒక చిత్తవృత్తి, అది నేను అనే ఐడెంటిటీ. ఫలానా బాడీ అనేది ఒక చిత్తవృత్తి, అది నేను అనే ఐడెంటిటీ. ఫలానా అడ్రస్, ఫలానా డెసిగ్నేషన్, ఫలానా ఆధార్ నంబర్, ఇలాగా మొత్తము A to Z వందల వేల చిత్తవృత్తుల్లో నేనిది, నేనది. ఇప్పుడు చూడండి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి. ఆయన సీఎం మొన్నదాకా, ఇప్పుడు ఏమీ లేదు, ఏమవుతుందో తెలియదు. సో అప్పుడు ఉన్నది చిత్తవృత్తి, ఇప్పుడు ఉన్నది కానీ నేను అనే తత్వం ఒకటిగానే ఉంది, మారట్లేదు. ఇవన్నీ పైన వచ్చినటువంటి మార్పులు. సో అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, నేను సీఎం కాదు, సీఎం కాకపోవడము కాదు, నేను డీజీ కాదు, డీజీ కాకపోవడము కాదు, నేను ఇవన్నీ అసలు కానే కాదు, నేను శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. దాని ఇది అని చెప్పడానికి నిర్గుణమైనటువంటిది, నిరాకారమైనటువంటిది, నిర్వికారమైనటువంటిది, నిరంజనమైనటువంటిది. దాంట్లో దేశకాల నామరూప వికారములు పెడితే ఈ ప్రపంచం అంతా ఏర్పడుతున్నది. దేశకాలం అంటే స్పేస్ అండ్ టైం, నేమ్ అండ్ ఫామ్, నామరూప. తర్వాత షడ్వికారం అంటే పుట్టడం, పెరగడం, బాగా గట్టిగా ఉండటం, తర్వాత బలహీనపడటం, తర్వాత చచ్చిపోవడం. ఈ వికారములు, దీంతో పాటు గుణాలు, సత్వగుణం, రజస్తమం, రజోగుణం, తమోగుణం, అందుకే ఇదంతా ప్రకృతి మాయా వచ్చేసింది. అందుకే ఆయన ఏం చెప్పాడు, మమ మాయా దురచ్చయ దైవీ హేష గుణమయీ, మమ మాయా దురచ్చయ. నా మాయ, ఈ ప్రకృతి త్రిగుణములతో ఏర్పడినది. ఎవరు అంటే మాయే ప్రపంచంతే మాయామేనాం తరంతితే. దాన్ని ఎవరైతే అహంకారం అంది నాకు సర్పించారు, మమకారం, రాగం, అన్ని ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ అహంకారం నాశనం అయిపోతుందో శరణాగతి వల్ల, అప్పుడు నన్ను చేరుకుంటావు అన్నాడు. అంతవరకు నువ్వు ఈ ప్రకృతి మాయలోనే కొట్టుకుంటూ ఉంటావు. మాయలోంచి బయటపడే మొనగాడు ఇవ్వడు లేడు, అందరూ అందులోనే కొట్టుకుంటారు. ఆ మాయే మనస్సే మాయ, మనసు లేదంటే మాయ లేదు. సో అంటే మీకు దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక మంచి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఒకటి, దేహం, నేనెవరు అని అడిగిన దానికి జవాబు చెప్పేవాడ, నేను దేహం అనేవాడు ఫస్ట్, ప్రాణం అనేది నెక్స్ట్, ఇంద్రియములు అనేవాడు నెక్స్ట్, లేదు మనస్సు అనేవాడు నెక్స్ట్, బుద్ధి అనేవాడు నెక్స్ట్. బౌద్ధులేమో నేను శూన్యం అని చెప్తారు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు. ఇవన్నీ చెప్పే ఆన్సర్స్ అన్ని తప్పులు. స్త్రీ బాలాంధ్రజడోపమ అహవితి భ్రాంత భృషం వాదిన.
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. ఈ మాయాశక్తి విలాసంతో కల్పింపబడినటువంటి ఈ వ్యామోహంలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. సో ఈ మాయా ప్రపంచం అంతా ఇదంతా నిజంలాగానే కనపడుతుంది, కానీ నిజం కాదు. సినిమా నిజంలాగా కనపడుతుంది కానీ నిజం కాదు. కళ నిజంలాగా కనపడుతుంది కానీ నిజం కాదు. కేవలం అది వ్యావహారిక సత్తా. దాని వెనకాల ప్రాతిభాసిక సత్తా, అహంకారం, మమకారం, అది కూడా పోయి దాటిపోతే పారమార్థిక సత్తా, నేనే అన్ని అయి ఉన్నాను, నేనే ఆత్మని, నేనే బ్రహ్మంని. ఈ 3 లెవెల్స్ లో మనం షట్లు అవుతుంది. చాలా 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 అద్భుతంగా చెప్పారు గురుగారు. చాలా అంటే ఇది కానీ నేర్చుకొని జీవితం ఆరంభిస్తే కనుక తను చాలా వికారాల నుంచి బయటపడి ఎన్నో అనవసర బరువుల్ని తలంపులను కూడా మోయకుండా జీవితాంతం కూడా తను చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇలాంటి గొప్ప ఆత్మజ్ఞానం అందించే మీలాంటి గురువులు కానీ వేదిక కానీ లేకుండా మనం చేసుకున్నాం. అది మన దురదృష్టం. గురుగారు, ఇప్పుడు మీరు సమస్త ప్రాణికోట్లో కూడా ఆ ఒకే ఒక చైతన్యం ఉంది అని చెప్పినారు, వేరు కాదు ఒకటే అని చెప్పాను. సో మనం ఈ మాయలో పడకుండా మనం ఉండాలి అని మీరు అంటున్నారు కదా. సో మనకైతే అవకాశం ఉంది, మనిషికైతే అవకాశం ఉంది ఈ సాధన చేయడం. అంటే అసలు నేను ఎవరనే సాధన చేయడం, ఈ వికారాలు కూడా మనకు దూరంగా ఉండడం, ఒక సాక్షిభూతిగా ఉండడం, ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయడం, సాధన చేయడం, ఇలాంటి వారి ప్రాక్టీస్ అన్ని కూడా మనిషికి ఉన్నాయి. మరి మనిషి కాకుండా మరి వేరే జీవుల్లో మరి ఈ ప్రాక్టీస్ ఉందంటారా? అవి ఏం చేస్తాయి మరి? లేదు, ఆ జీవులకి బుద్ధి అనేది లేదండి. ఎక్సెప్ట్ ఇప్పుడు హనుమాన్ లాంటి కోతి అయినా కూడా హనుమాన్ గొప్ప జ్ఞానులలో గొప్పవాడు. అలాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప వాడికి బుద్ధి, జ్ఞానము అవన్నీ ఉండవు. ఇతర జీవితాలకు అసలు మనస్సు ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. సో జంతువునాం నరజన్మ దుర్లభతరం. నరజన్మ కూడా జంతువుల్లోనే ఉంది. జంతువునాం నరజన్మ దుర్లభతరం తతోపి విప్రత. అందులో ఈ నరులందరూ ఒకటి కాదు. నరుడైనంత మాత్రం చేత వాడికి ఏదో బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది, ముక్తుడైపోతాడు అనుకోవడం చాలా పొరపాటు. అలా మామూలు నరులు అనేక రకాలు ఉంటారు, వాళ్ళు అనిమల్స్ లాగానే ఉంటారు. సో నరుడికి బుద్ధి, వివేకం అనేటువంటిది పాసిబిలిటీ ఉంది. వివేకం, వైరాగ్యం ఈ 2 కంపల్సరీ రిక్వైర్మెంట్స్. ఇది మనుషుడికి ఒక్కడికే సాధ్యం. మనిషి కూడా జంతువులాగానే ఉంటున్నాడు. సో అదేమంటే రోబోట్, మెషిన్ లాగా ఉంటున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు 15వ అధ్యాయం. నా యొక్క అంశ అన్నాడు. అంటే ఆ పరమాత్ముడి యొక్క అంశ, చిన్న స్పార్క్, ఆయన పెద్ద లైట్, అనంతమైనటువంటి దివ్యమైనటువంటి కాంతి అయినట్లయితే అందులో ఒక చిన్న స్పార్క్ ప్రతి జీవిలో మమైవ అంశో జీవలోకే, జీవలోకంలో జీవభూత సనాతన అన్నాడు. ఈ జీవభూతం అనేది సనాతనమైనది, అది కూడా నాతో పాటు నాలో అంశే. మనశ్షష్ఠాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ప్రకృతిలో ఉన్నటువంటి ఇంద్రియములని, పంచేంద్రియముల తత్వాలని, మనస్సుని కూడా ఆకర్షించుకుని కట్టి పెట్టుకుని శరీరం యదా అవాప్నోతి, శరీరాన్ని పొందినప్పుడు, అంటే శరీరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు యచ్చ అప్యుత్క్రామతి ఈశ్వర అన్నాడు. మళ్ళా విడిపోయేటప్పుడు మనం ఏదైతే చావు అంటున్నామో అది ఆ జీవాత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. మనం ఏదైతే పుట్టుక అంటున్నామో ఆ జీవాత్మ ఈ శరీరంలో పెనట్రేట్ అయ్యి అలాగే ఉండిపోవడం, మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు. సో శరీరం యదా అవాప్నోతి యచ్చ అప్యుత్క్రామతి ఈశ్వర అన్నాడు. మళ్ళా ఆ జీవాత్మ ఈశ్వరుడే అంశే, వేరే కాదు. గృహిత్వయతాని సంయాతి, ఈ మనస్సుని, ఇంద్రియాలను తీసుకుని వెళ్ళిపోతుంది అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా నెక్స్ట్ బాడీలోకి. ఇలా జన్మ అనేక జన్మలు అయిన తర్వాత ఎప్పటికో ఈ జ్ఞానోదయం అయినప్పుడు ఈ మిగిలినవన్నీ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇక్కడే పడిపోయింది. స్థూల శరీరం ఇక్కడ పడిపోయింది. సో అది ఇంక వ్యర్థం, అది ఇంక పనికిరాదు. కాబట్టి ఆ పనికొచ్చేవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అంటారు కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. దీంతో పాటు
మన పాప పుణ్యాలు కూడా క్యారీ అవుతాయి కదండి, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కదా అది మనసులోనే ఉన్నాయి వాసనలు, కర్మ వాసనలు, వాసనలు. ఓకే. మనసులోనే పాప పుణ్యాలు, ధర్మం ఆ అన్ని మనసులో బట్టి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతాయి అంటున్నారు కదా గురుగారు. వెళ్ళిపోతాయి అంటే ప్రవేశిస్తున్నాయి, మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నాయి. ఈ వెళ్ళిపోయిన క్రమం మళ్ళీ వేరే జీవిలోకి ప్రవేశించే ఆ క్రమం ఏదైతే ఉందో ఆ క్రమానికి మీరు కొంచెం వివరిస్తారా? అంటే ఇక్కడ మనం చూసుకుంటే వెంటనే వెంటనే వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందా, లేదంటే కొంత టైం తీసుకుంటుందా? ఒక టైం తీసుకుంటే ఇన్ని రోజులు ఎంత సమయం పడుతుంది? అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి చాలా రకాల మనకి శరీరం పొందకపోతే అదొక ప్రేతాత్మ అని కూడా చాలా మంది ప్రేతాత్మలు కూడా ఉంటాయంటారు. అసలు ప్రేతాత్మలో ఏంటి? సో వీటి సంగతి కొంచెం క్లియర్ గా వివరించండి గురుగారు. ఒక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత రెండో శరీరంలోకి ఎంటర్ అవ్వడం అనేది ఎప్పుడు అవుతుందో ఎవరు ఎగ్జాక్ట్ గా ముందే చెప్పలేరు. వాడి కేసును బట్టి కేసు బై కేసు ఉంటుంది. కొందరు వెంటనే కావచ్చు, కొందరు సెకండ్ తర్వాత కావచ్చు, కొందరు సంవత్సరం తర్వాత కావచ్చు, కొందరు 10 సంవత్సరాలు కావచ్చు, కొందరు 100 సంవత్సరాలు కావచ్చు, కొందరు 1000 సంవత్సరాలు కూడా కావచ్చు. ఇట్ డిపెండ్స్ వాడు చేసుకున్నటువంటి పాప పుణ్యకృతాంలో మళ్ళా భగవద్గీతలోనే మీరు అడిగే క్వశ్చన్ అన్నిటికీ భగవద్గీతలోనే మనం ఆన్సర్స్ వెతుక్కోవాలి. అదే అంటే వేరే శరీరంలో ప్రవేశించడానికి వెంటనే కూడా మన సమయం కాదు, చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అది ఎంత సమయం పడుతుంది? వెంటనే అయిన కేసులు కూడా ఉంటాయి. ఉంటాయండి, ఉంటాయి. వెంటనే ఏంటంటే ఒకవేళ మనకి వెంటనే వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేదు, కానీ వెళ్లకుండా సంవత్సరాల తరబడి ఉండిపోయే కేసు అవే స్వర్గ నరకాలంటే అవే ఈ లోపల శరీరం, ఈ లోపల సూక్ష్మ ప్రేతాత్మ అనేది డెడ్ బాడీకి సంబంధించిన విషయం. డెడ్ బాడీ అంటే ప్రేతం అన్నారు. సో ఆ డెడ్ బాడీకి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే వెళ్ళిపోకుండా డెడ్ బాడీని అంటిపెట్టుకుని ఉంటే అప్పుడు ప్రేతం అన్నారు. అది నిజంగా ఉందా గురుగారు? అంటే మీ దృష్టిలో ఉందా? ప్రామాణికంగా ఉందా అది? అంటే ఇప్పుడు దానం చేయలేదు అనుకోండి. భగవద్గీతలో ఈ ప్రేతాత్మ కోసం ఏమన్నా చెప్పారా? లేదు, భగవద్గీతలో చెప్పలేదు. అసలు భగవద్గీత చెప్పకపోతే అసలు ప్రేతాత్మ అనే దానికే ప్రమాణం లేదు. కాబట్టి ప్రమాణం లేదు, ఉంటే చెప్తారు కంపల్సరీ. మామూలుగా సంస్కృతంలో ప్రేత అంటే డెడ్ బాడీ. మరి ప్రేత ఆత్మ పెట్టారు కదా, ప్రేత ఆత్మ అంటే డెడ్ బాడీ ఉంటుంది అంతే. మరి అలా అయితే మరి క్షుద్రశక్తి అలా అయితే గురువు గారు ఇప్పుడు చాలా సినిమాలు మనం చూసుకుంటే కనుక, అంటే మనకు ఉన్నది కూడా సినిమా నాలెడ్జే కదా మనకి. ఎక్కడా కూడా ఇప్పుడు మీరైతే మీకు ఏదో మహద్భాగ్యం, ఏదో పూర్వజన్మ సుకృతం కాబట్టి మీ అమ్మగారి ద్వారా మీకు జ్ఞానోదయం కలిగింది. అందరికీ మీలాగా అవకాశం ఉండదు. సో మామూలుగా సాధారణంగా పెరిగిన వాళ్ళు చాలా అయోమయంలో పెరుగుతారు. సినిమాల్లో కూడా చాలా కొన్ని వందల సినిమాలు వచ్చినాయి ఈ దెయ్యాల మీద, ఆత్మల మీద. ఇప్పుడు ఆత్మ అనగానే విచిత్రం భయపడే స్థాయి. ఇప్పుడు మీరు అన్నారు అసలు నేనెవరంటే అనేది నేనంటే కాదు, సంస్కృతిలో నేనన్నదానికి ఆత్మ అని చెప్పినారు. ఈ ఆత్మనే ఆత్మలు తిరుగుతున్నారా అంటున్నారు ఇక్కడ. అంటే ఆత్మని కూడా ఒక దెయ్యంలాగా చూసే ఒక భయపడే స్థాయికి తీసుకొచ్చారు ఆత్మని పదాన్ని కూడా. అంటే ఇక్కడ మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు అందరికీ మీరు చెప్పేది ఇప్పుడు చాలా ఉపయోగపడే అంశం కాబట్టి కొంచెం మీరు అందరికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఈవెన్ మా పిల్లలు కూడా ఆ రూమ్ లోకి వెళ్ళడం భయపడతారు, ఆ చీకటి ఉంటే భయపడతారు, అక్కడ దెయ్యం ఉందని. అసలు నిజంగా దెయ్యాలు అనేవి ఉన్నాయా మీ దృష్టిలో? ఉన్నాయా లేవా? అసలు లేవు. మరి లేకపోతే మరి ఈ చేతబడులు ఏంటి? ఈ క్షుద్ర పూజలు అవన్నీ వేరే సబ్జెక్టు. అది తాంత్రికం, తంత్రశాస్త్రం వేరే. చేతబడిలోకి అది వేరే, దానికి సంబంధం లేదు. అది తంత్రశాస్త్రంలో చేతబడులు అలాంటివన్నీ ఉంటే దానికి దీనికి ఈ సబ్జెక్ట్కి ఏ సంబంధం లేదు. ప్రేతాత్మ అంటే ఆ డెడ్ బాడీని ప్రేతం అంటున్నారు. డెడ్ బాడీని కాల్చేటప్పుడు ప్రేత అని చెప్పి దాన్ని అడ్రస్ చేస్తారు. ప్రేత అగ్ని, ప్రేత కర్మ అదంతా ఉంటుంది. ఆ ప్రేతం పోయిన తర్వాత 10 రోజుల ప్యూరిఫికేషన్, ఆ ప్యూరిఫికేషన్ 10 రోజుల కర్మ వల్ల ఒక కొత్త బాడీ ఏర్పడుతుంది 10వ రోజు. దాని పేరు యాతనా శరీరం. అది ఇంత సైజులో ఉంటుంది. సో అది ఏర్పడడం కోసమే 10 రోజుల కర్మ జరుగుతుంది. ప్రేతం ఫస్ట్ డే చచ్చిపోయిన రోజున ఆ ప్రేతాన్ని
దహనం చేస్తారు. దహన సంస్కారం, అంత్యేష్టి 16 సంస్కారాలు ఉన్నాయి జీవితంలో. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు 16 సంస్కారం. అదొక సంస్కారం ఉందంటే అదొక ప్రాసెస్. అది యథావిధిగా దహనం చేసి, ఆ చేసిన తర్వాత దహన జనిత తాపోపాప్యాయతమస్తు అని చెప్పి ఆ దహనం చేయటం వల్ల ఆ జీవాత్మకి వచ్చినటువంటి బాధని తగ్గించడం కోసమని మంత్రంతో జలంతో రకరకాల కర్మకాండ ఉంటుంది. ప్రతిరోజు 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజులు చేసిన తర్వాత ఆ జీవాత్మకి ఆ ప్రేత సంబంధమైనంత పోయి కొత్త బాడీ, ప్రేత అంటే డెడ్ బాడీ, ఫిజికల్ బాడీ డెడ్ బాడీ పోయింది. అది పూర్తిగా దహనం చేసేయాలి. అది ఒకటే మార్గం. ఆ దహనం చేయకుండా అట్టు పెట్టి దానికి ఏటో చేస్తే దానికి రకరకాల కాంప్లికేషన్ వస్తాయి. నేను చెప్పేది నార్మల్ ప్రాసెస్ చెప్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఈ యాత్రా శరీరం ఇంత సైజు వచ్చిన తర్వాత ఆ యాత్రా శరీరం వేసుకుని బయలుదేరుతాడు అనవాడు. ఎక్కడికి? స్వర్గానికి, నరకానికి. ఫస్ట్ నరకం. అక్కడికి వెళ్ళేటప్పటికి దారిలో వాడికి ఒక రోజు మనకి 1 month. అందుకే మాసిక శ్రాద్ధం పెడతాం. వాడికి రోజు అన్నం పెట్టినట్టుగా ఈక్వలెంట్. ఆ 1 year అయిన తర్వాత అంటే 12 days వాడికి, మనకి 12 months. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ రెడీగా డేటాబేస్ ఉంటుంది. ఇదిగో నీ పాపం ఇంతుంది, నీ పుణ్యం ఇంతుంది. నీ పాపంలో 50% ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నావు, నీ పుణ్యంలో 50% ఫిక్స్డ్. ఈ మిగిలిన 50% నువ్వు ఇక్కడ అనుభవించాలి. అదే నరకం. ఆ దుఃఖము, ఆ బాధ ఏదైతే పాపం చేయటం వల్ల అనుభవించాల్సి వస్తుందో అది నరకం. అక్కడ అది అనుభవించి తర్వాత స్వర్గంలో పుణ్యం వల్ల సుఖం అనుభవిస్తాం. పాప పుణ్యకృతాన్ లోకానుషిత్వా శాశ్వతీ సమాహ అని భగవద్గీత 6వ అధ్యాయంలో పాప పుణ్యములను పట్టి ఆయా లోకములకు వెళ్ళి పాపం చేస్తే పాపలోకాలకి, నరకానికి, రకరకాల నరకాలు ఉన్నాయి. రౌరవ నరకం, పుత్ అనే నరకం. పుత్ అనే నరకం నుంచి రక్షిస్తాడు కాబట్టి పుత్ర అని పేరు వచ్చింది కొడుక్కి. అపుత్రస్య గతిర్నాస్తి అని అందుకన్నాడు. పుత్రుడు లేకపోతే వాడు స్టక్ అయిపోతాడు అక్కడే. ఆ పుత్ అనే నరకం నుంచి తప్పించుకుని రౌరవ నరకాలు, రకరకాల నరకాలు, చేసిన పాపాలన్నిటికీ రకరకాల నరకాలు రెడీగా ఉన్నాయి అక్కడ. అవన్నీ అనుభవించాలి. ఆ డీటెయిల్స్ అన్ని ఒక గ్రంథంలో ఉన్నాయి. ఏ పాపాలకి ఏ పనిష్మెంట్లు మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అతి భయంకరంగా ఉంటుంది. అది చెప్పుకోకూడదు ఇప్పుడు. అది చెప్తే మీకు ఇవాళ రాత్రి నిద్రపట్టదు. సో అది అయిన తర్వాత పుణ్యలోకాలకి, స్వర్గలోకానికి వెళ్తాడు. ధర్మరాజు కూడా 5 నిమిషాలు నరకంలో ఉన్నాడు. తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. అంత గొప్ప ధర్మరాజు బొందితో వెళ్ళాడు. బాడీ, ఫిజికల్ బాడీతో వెళ్ళాడు విమానంలో. మనవాళ్ళందరూ మామూలుగా ఈ బొంది ఇక్కడే పోయింది, సూక్ష్మ శరీరంతో, మన యాతనా శరీరంతో వెళ్తారు. ఆ స్వర్గలోకంలో పుణ్యాన్ని అనుభవించాలి, సుఖ సౌఖ్యాలు, దివి దేవభోగాన్ అన్నాడు భగవద్గీతలోనే. దేవభోగములన్నీ అనుభవించి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అది కూడా చెప్పాడు. ఆ పుణ్యం అయిపోగానే ఎన్నాడు ఉంటే ఆ పుణ్యం అన్నాడు. అందుకే ఫిక్స్డ్ టైం చెప్పలేరు. ఎవరి పుణ్యం వారిది, ఎవరి పాపం. అయిపోయిన తర్వాత పాత ఫిక్స్డ్ డిపాజిట్ చూసారా, దాని లెవెల్కి వచ్చేటప్పటికి పాపం పుణ్యం ఈక్వల్ గా అయ్యేటప్పటికి టకామని మనిషి పుట్టారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అదే ఇంకా పాపం ఇంకా ఎక్కువగా ఉందనుకోండి, చాలా ఎక్కువ పాపం చేశాడు, 50% ఫిక్స్డ్ డిపాజిట్ లో కన్జ్యూమ్ పెట్టుంది, చాలా ఎక్కువగా ఉందంటే వాడు జంతువై పుడతాడు. ఏ జంతువై పుడతాడో, ఏ తప్పు చేస్తే ఏ జంతువై పుడతాడో అది కూడా పెద్ద లిస్ట్ ఉంది. పాములు, తేళ్లు, కాక్రోచెస్ దగ్గర నుంచి మనిషి వరకు, ఆవు, అన్ని కూడా జన్మలు, ఏ పాపాలకి ఎటువంటి జన్మలు వస్తాయి. ఆ పుట్టిన తర్వాత అందుకే జంతువునాం నరజన్మ దుర్లభతరం. మనిషి అయి పుట్టడం చాలా కష్టమైనటువంటి విషయము. ఆ మనిషి అయి పుట్టిన తర్వాత కూడా విప్రత అంటే వేదం చదువుకోవడం ఇంకా కష్టము. తత్తు వైదిక ధర్మ మార్గపరత, అందులో వైదిక ధర్మ మార్గాన్ని అవలంబించడం ఇంకా కష్టము. ఇట్లా వెళ్ళి చివరికి బ్రహ్మాత్మన సంస్థితి, నేనే బ్రహ్మని, నేనే బ్రహ్మమును అని తెలుసుకోవడం, మోక్షం అనేది 100 జన్మ కోటి సుకృతై వినాల, 100 కోట్ల జన్మలు అయితే కానీ రాదు బొమ్మన్నాడు. ఎవరు? శంకరాచార్య. ఇక్కడ చిన్న సంశయం ఏంటంటే, ఇందాక మీరు ఏమన్నారంటే
మనిషికి మాత్రమే అన్ని జీవులు ఉండేది ఒకే ఆత్మ, ఒకే చైతన్యం, వేరుగా ఏం లేదు సమస్త ప్రాణికోట్లు అని చెప్పి. ఇప్పుడు మనిషికి ఆ మనసు ఉంది కాబట్టి నేనని గుర్తింపు వస్తున్నాడు, వాడు మనోవికారాలు కలుగుతున్నాయి, బాధపడుతున్నాడు, దుఃఖం అని కూడా దానివల్లే కలుగుతాయని చెప్పన్నారు. ఇప్పుడు ఈ మనిషికి అంటే పాపాలు ఎక్కువ చేస్తే మనిషి జన్మ కాకుండా రకరకాల జంతు జన్మలు తీసుకునే అవకాశం ఉంది, నీచమైన జన్మలు అని చెప్పి దాంట్లో డిఫైన్ చేశారు. ఇకపోతే మనిషి తప్ప మిగతా జంతువులన్నీ కూడా మనసే ఉండదు కాబట్టి వాటికి ఆ దుఃఖం ఉండదు కదండి, దుఃఖం అనేది ఉండదు కదా, అంటే నేననే తెలియదు కదా వాటికి, తెలీదు. కానీ ఆ జన్మ అప్పుడే దుఃఖం ఉండదు కాబట్టి ఆ జన్మ వచ్చినా సరే దానికి శిక్ష. మనమే ఇప్పుడు ఎవడైతే ఈ పాపం చేశాడు వాడు ఒకప్పుడు మనిషిగానే చేశాడు కదా. అవును ఇప్పుడు సపోజ్ జంతు జన్మ తీసుకున్నా సరే ఆ జంతువుకి మనసు ఉంటది కాబట్టి ఆ జంతువుకి దుఃఖం అనేది ఉండదు కదా. ఈ మనోవికారాల్లో జంతువులకు ఉండదు అన్నారు కదా. మనస్సు ఉంటుంది కానీ బుద్ధి ఉండదు. అదే బుద్ధి ఉండదు, మనసు ఉందిగా బుద్ధి ఉండదు. ఇప్పుడు ఆ జంతువుకి నేను ఈ జన్మలో నేను జంతువుగా పుట్టానని తెలుసు, ఏమంటారు, ఆ స్ఫురణ ఉండదు కాబట్టి. ఇప్పుడు పంది సపోజ్ మనం ఒక పంది జన్మ ఎత్తాడు అనుకోండి, ఆ పంది తీసుకొచ్చి మనం తీసుకొచ్చి ఇంట్లో బాగా దానికి బాగా క్లీన్ చేసి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది ఏం చేద్దంటే అక్కడ దాని సుఖం ఉండదు, మళ్ళీ బురద ఎత్తుకొని ఆ బురదలోనే పొర్లితే దానికి ఆనందంగా ఉంటది. ఇప్పుడు ఆ పంది జన్మ ఎత్తింది కూడా తను ఏమీ ఫీల్ అవ్వట్లేదు, నేను పందిని ఫీల్ అవ్వట్లేదు కదా, ఆ పంది బురదలోనే పొర్లుతూ. అదే అర్థం చేసుకోవట్లా మీరు. ఇప్పుడు పనిష్మెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాడికి పనిష్మెంట్ అండమాన్కి 15 ఏళ్ళు పంపించారు. అండమాన్లో ఉంటాడు, అండమాన్లో తింటాడు, అండమాన్లో పడుకుంటాడు, అండమాన్లో భార్య ఉన్నాడని మనం అనిపించవచ్చు, కానీ అది పనిష్మెంట్. సో ఈ జన్మ అయిపోతుంది, వాడి జంతు జన్మ ఎక్కువ రోజులు ఉండదు, అది టక్కిన అయిపోతుంది, మళ్ళా నెక్స్ట్ జన్మకి వెళ్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జడభరతుడు అని ఒక ఆయన కథ ఉంది. భరత్ మహారాజు అంతా అయిపోయిన తర్వాత ముని అయిపోయాడు. ఆ ముని అయిపోయి తపస్సు చేసుకుంటుండగా ఆ తపస్సు చేసుకున్న ఆశ్రమం ఎదురుగా ఒక నది ఉండేది, గంగా నది ఏదో నది. ఆ నదిలో ఒక జింక వచ్చి ప్రసవం చేసి చచ్చిపోయింది. అప్పుడు దయా పూరితమైనటువంటి మనస్సుతో ఆ పుట్టిన చిన్న జింకని బేబీని పెంచుకున్నాడు, దానితో అటాచ్మెంట్ బాగా పెంచేసుకున్నాడు. వీర సాధన, వైరాగ్యం, యోగం, తపస్సు అన్ని పోయినాయి. ఆ జంతువు మీదనే 24 గంటలు పడి కొట్టుకునేటప్పటికీ ఈయన చచ్చిపోయిన తర్వాత మళ్ళా జింకాయ పుట్టాడు. మళ్ళా జింకాయ పుట్టినప్పుడు అప్పుడు ఆయన గుర్తుంది, ఓహో నేను చేసిన ఈ తప్పుకి ఇలా జింకాయ పుట్టాను అని చెప్పి ఆ జింక జన్మ అయిపోయేంత వరకు ఉండి మళ్ళా మనిషి పుట్టి ఈసారి మటుకు మనం ఏమి ట్రాప్ లో పడకూడదు అనుకుని దేనితో సంబంధం లేకుండా ఊరికే ఒక జడుడు లాగా ఉండేవాడు. అందుకే జడభరతుడి కథ అని పేరు. కానీ ఆయన జడుడు కాదు, గొప్ప జ్ఞాని. సో ఇదేమవుతుందంటే వాళ్ళ కొన్ని జంతువులకి పూర్వజన్మ సంస్కారాలు కూడా ఉంటాయి. మీరు చూసే ఉంటారు, కొన్ని కోతులు, ఆవులు టెంపుల్స్ కి వచ్చి అది చేసి ఇలాంటివన్నీ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాయి? వాటికి పూర్వజన్మ సంస్కారం ఉంటుంది. సో వాటికి పూర్తిగా తెలియకపోయినా ఆ అనుభవం అదొక పనిష్మెంట్ లాగా అనుభవించి ఆ జన్మ అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ జన్మ వస్తుంది. ఇట్లా మానవుడిగా కూడా అనేక జన్మ సంస్పర్శస్తతో యాతి పరాం గతిం అన్నాడు. మనిషే పుట్టిన తర్వాత దేని బట్టి పుడతాడు? వాడికి పాపపుణ్యాలు బట్టే పుడతాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే 4వ అధ్యాయంలో సాధన చేస్తూ చనిపోయిన యోగి మళ్ళా మంచి కుటుంబంలో పుట్టి శుచి ఉన్న వాళ్ళ కుటుంబంలో శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే అథవా యోగినామపి కులే భవతి ధీమతాం. యోగుల కులంలో కూడా పుట్టొచ్చు. అలా పుట్టి చివరికి తన పూర్వజన్మలో జరిగినవన్నీ గుర్తెచ్చుకుని పూర్వజన్మలో ఎక్కడ వదిలిపెట్టాడు సాధన మళ్ళీ అక్కడి నుంచే మొదలెడతాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం పూర్వాభ్యాసైన తేనైవ క్రియతే అవశోపి సహా. అవశుడై అంటే తన మీద తన కంట్రోల్ లేకుండానే ఆ పూర్వజన్మలో ఏ స్టేజ్ లో ఏది వదిలిపెట్టాడో అది మళ్ళా కంటిన్యూ చేస్తాడు అని భగవద్గీత 6వ అధ్యాయం. మన జంతువుల సంగతి పెట్టి మనుషుల సంగతి మాట్లాడదాం. మనుషుల జన్మ కూడా అన్ని జన్మలు ఒకటి కాదు. జంతువుల్లో నరజన్మ గొప్పదైనా కూడా నరుల జన్మలు అన్ని ఒకటి కాదు. అధములు ఉంటారు,
యావరేజ్ పీపుల్ ఉంటారు, ఉత్తమమైన పీపుల్ ఉంటారు, మహా గొప్ప వాళ్ళు ఉంటారు. సో మీకు ఎటువంటి జన్మ వస్తుంది అనేది మీ కర్మను బట్టి వస్తుంది. పుణ్యకర్మ, పుణ్యం పుణ్యం కొద్ది పురుషుడు అన్నట్టుగా భర్త కూడా రావడం అనేది ఒక స్త్రీ పుణ్యం కొద్ది పురుషుడు. సో ఆ పుణ్య ఫలాన్ని బట్టే మనకి సంతానం, వాళ్ళకి మనం తల్లిదండ్రులుగా రావడం జరుగుతుంది. సో ఇది మొత్తం ఒక సీక్వెన్స్. ఈ మధ్యలో ఉండేది స్వర్గ నరకం. పుట్టిన తర్వాత మళ్ళా జన్మ, మళ్ళా స్టార్ట్, స్టోరీ స్టార్ట్. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు మోక్షం అంటే ఈ జన్మ రాహిత్యాన్ని మోక్షం అన్నారు కదా. జన్మ రాహిత్యం అంటే మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోకుండా ఆ పరమాత్మలో ఐక్యం అయిపోవడాన్ని అని పరమపదించడం. అంటే వైకుంఠపాలిలో చివరి ప్లేస్ పరమపద సోపానం అని చెప్పి ఉంటుంది కాబట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడడం ఉండదు కాబట్టి, పరమాత్మలో ఐక్యం అయిపోతారు కాబట్టి అక్కడ మోక్షం సిద్ధిస్తుందని చెప్పి అన్నారు. ఓకే, ఇకపోతే నిజంగా మోక్షం సిద్ధించిన జీవుడికి తన మోక్షం పొందాడని ఎట్లా తెలుస్తుంది గురుగారు? మోక్షం ఇప్పుడు రకరకాల మోక్షాలు ఉన్నాయి, ఒక మోక్షం కాదు. ముక్తి అనేది ఇప్పుడు సాలోక్య ముక్తి అని ఒకటి ఉంది. పరమాత్ముడి లోకంలో ఉండడం, వైకుంఠంలో ఉండడం. సారూప్య ముక్తి, సామీప్య ముక్తి, సాయుజ్య ముక్తి, కలిసిపోవడం అనేది. కలిసిపోయిన తర్వాత ఇంక వీళ్ళు లేడు, పరమాత్మ ఒకడే ఉన్నాడు, వీళ్ళు లేడు ఇంకా. సో అది అద్వైతం, అంతవరకు ద్వైతం. సో ఈవెన్ అద్వైతం చెప్పిన వాళ్ళు కూడా ద్వైతంలోనే చెప్తున్నారు. మనం చెప్తున్నామంటే అద్వైతం ఊరికే అంటున్నాం కానీ మనం ద్వైతంలోనే ఉన్నాం. సో ఈ సముద్రంలో ఉప్పు రాయి వెళ్ళి ఎట్లయితే కలిసిపోతుందో, భగవంతుడిలో ఈ జీవాత్మ కలిసిపోతుంది. నా స్థానాన్ని మత్స్థాని నందు కలిసిపోతాడు అన్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోగా పునరావృత్తినో అర్జున మాముపేక్షత కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు. ఏంటి, నువ్వు ఏ లోకానికి వెళ్ళినా చచ్చిన తర్వాత మళ్ళా పుడతావు, నా దగ్గరికి వస్తే మాత్రం మళ్ళా పుట్టావు. అంత అడ్వాన్స్డ్ అన్నాడు. ఏవి ఈ 7 ఊర్ధ్వలోకాలు. భూ అంటే భూలోకం, భూ భువ సుహ మహా జన తప, ఈ 7 లోకాలు. తప సత్యం, అది బ్రహ్మలోకం. ఈ 7 లోకాలు ఎక్కడికి వెళ్ళి మళ్ళా మనిషే పుట్టాల్సిందే భూమి మీద. ఈ భూమికి అంత గొప్పతనం ఉంది. మనిషి అయితేనే. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ పుణ్యలోకాల్లో మీకు పుణ్యం కొత్తగా చేసుకునే అవకాశం లేదు. మీరు ఇంతకు ముందు చేసుకున్న పుణ్యం ఎక్స్పెండిచర్ చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ తీసుకుని మీరు ఎక్కడికో వెళ్ళారనుకోండి, స్విట్జర్లాండ్ వెళ్ళారండి. ఆ క్రెడిట్ కార్డులో ఆ స్విట్జర్లాండ్ లో ఖర్చు పెట్టడమే తప్ప మీకు అక్కడ ఏదో జాబ్ వచ్చి మీరు సంపాదించడం అనేది ఉండదు. సో ఆ క్రెడిట్ కార్డ్ ఖర్చు అయిపోగానే మీరు వెళ్ళి పరిగెత్తి అక్కడ పైసా కూడా లేకపోతే మీరు ఉండలేరు. సో ఈ స్వర్గాలన్నీ అంతే. మీరు క్రెడిట్ కార్డ్ లో ఉన్న బ్యాలెన్స్ అయ్యేంత వరకు అక్కడ ఉంటాం. ఈ లోకాలన్నీ మళ్ళా వెనక్కి వచ్చేది. మళ్ళా వచ్చి పుణ్యం చేసుకునే అవకాశం కేవలం మానవ జన్మకి. అది ఇంపార్టెంట్ పాయింట్. పుణ్యం చేసుకునే, పుణ్యకర్మ చేసే అవకాశం కేవలం మానవ జన్మలో ఉంది. అందులో భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో కూడా ఉంది కానీ చాలా తక్కువ. ఇప్పుడు మీరు అమెరికాలో ఉందనుకోండి, మీరు ఏం పుణ్యం చేసుకుంటారు అక్కడ తిరుపతి లేదు, కాశీ లేదు, హిమాలయాలు లేదు, గంగానది లేదు, హరిద్వారం లేదు, ఋషికేశ్ లేదు. ఏదో వీళ్ళు ఆర్టిఫిషియల్ గా ఏదో టెంపుల్ కట్టింగ్, ఏదో కొంతవరకు భగవన్నామ స్మరణ ధ్యానం చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడున్న పవిత్రత మీకు అక్కడ ఉండదు. అందుకే ఇది పుణ్యభూమి, ఇది కర్మభూమి, ఇది వేద భూమి. ఇందులో మళ్ళా 7 నగరాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఏది? కురుక్షేత్రం, గయా, గంగా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి, అయోధ్య, మధుర, మాయా, పురి, ద్వారావతి. ఈ 7 ఈ నగరాలు ముక్తి నగరాలు అన్నారు. అక్కడ ఉంటే మీకు మోక్షం వస్తుంది. సో అక్కడ అటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. మీకు మామూలుగా వేరే చోట ఉంటే అంతే ఉండదు. మీరు బాంబే అనుకోండి, బాంబేలో మీకు హైయెస్ట్ కమర్షియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అక్కడ ప్రతి మనిషి కూడా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, ఇదే మాట్లాడతాడు. గుజరాత్కి వెళ్తే మీకు బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ఎక్కడుండే ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంటుంది. సో ఆధ్యాత్మిక ఎన్వైరన్మెంట్ కావాలంటే మీరు కాశీ వెళ్ళాలి, లేదా తిరుపతి వెళ్ళాలి, లేదా కంచి వెళ్ళాలి, లేదా ఉజ్జయిన్ వెళ్ళాలి, లేదా అయోధ్య వెళ్ళాలి. అయోధ్యలో ఉంటే మీకు అట్మాస్ఫియర్ వేరు. కురుక్షేత్రం వెళ్ళొచ్చు. కురుక్షేత్రం కూడా మోక్షదాయక నగరాల్లో ఒకటి. నేను అన్నిటికీ వెళ్ళాను, వీటన్నిటిలో ఉండొచ్చు. అందుకే మీతో కూర్చొని మాట్లాడుకోవచ్చు.
ఇప్పుడు గురుగారు, ఇప్పుడు మనకి మనిషి జన్మ అని చెప్పి మనకి చాలా పవిత్రమైనది, చాలా మహో మహోత్కృష్టమైన జన్మ అని చెప్పారు. కానీ కొన్ని ఈ మనుషులు జంతువులు కాకుండా ఏలియన్స్ కూడా ఉన్నారు, కొన్ని టెంపుల్స్ కూడా ఏలియన్స్ కట్టారు అని కూడా చాలా వరకు ఆ మనకి సమాచారం వస్తుంది. అది అది కరెక్టో కాదో మనకు తెలీదు. సో నిజంగా ఏలియన్స్ ఉన్నారా? ఈ సమస్త అంటే ఈ ఈ విశ్వంలో ఒక భూమి మీదే జీవం ఉందా, లేదా ఏలియన్స్ ఉండే అవకాశం కూడా ఉందా? నిజంగా ఉంటే గనక అసలు వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు ఎవరో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు నన్ను అడిగిన ప్రశ్న నేను మన పురాణాలు, భగవద్గీత, మహాభారతం యాంగిల్ నుంచే ఆన్సర్ ఇస్తాను. మోడర్న్ ఆన్సర్ నేను ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ అది. మన పురాణాల్లో, మహాభారతంలో, రామాయణంలో, భగవద్గీతలో వీటన్నిటిలో ఏముందంటే ఈ 14 లోకాలు ఉన్నాయి. అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. అతల, సుతల, తలాతల, రసాతల, బలాతల, తళ, పాతాళ, చివరికి 7. పైన భూర్ భువ సువహ మహ జన తపః సత్యం. సో ఈ లోకాల నుంచి ఎవరైతే భూమి మీదకి వస్తారో, ఒకవేళ వస్తే వాళ్ళని ఏలియన్స్ అనొచ్చు. అంటే దేవలోకం నుంచి వచ్చిన వాళ్ళు, యక్షులు, కింద కింపురుషులు. మన వాళ్ళ పూర్వ చరిత్రలో కూడా ఇదిగో ఈ యక్షుడు వచ్చాడు, ఇలా మాట్లాడాడు, సాక్ష్యం ఇచ్చాడు, ఇలా ఈ దేవత వచ్చింది, ఇలా అప్సరస్ వచ్చింది, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిని మనం చెప్పుకోవచ్చు అంతే. సో రాక్షసులు కూడా అలాగే ఇప్పుడు అధోలోకాల నుంచి కూడా ఏలియన్స్ అనేవాళ్ళు రావచ్చు. అంటే వాళ్ళు అనేక రూపాల్లో రావచ్చు. కొందరు అనేది ఏంటంటే మానవ రూపాల్లోనే ఉంటున్నారు ఇక్కడ, వాళ్ళకి మాయాశక్తులు ఉంటాయి. సో కొందరు అనేది ఏంటంటే ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అమెరికాలో, ఇంగ్లాండ్ లో, అక్కడ అంతా అందులో అది నడిపించే వాళ్ళు వెనకాల వాళ్ళంతా ఈ అధోలోకాల నుంచి వచ్చినటువంటి అసురులు లేదని చెప్పి కొందరు అంటున్నారు. వాళ్ళే ఏలియన్స్ అని, వాళ్ళే అన్ని కంట్రోల్ చేస్తున్నారు. లేదా ఊర్ధ్వలోకాల నుంచి వచ్చిన వాళ్ళంటే పూర్వకాలం మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ అప్సరస్ వచ్చింది, ఈ దేవత వచ్చాడు, ఈ యక్షుడు వచ్చాడు, ఇలా విమానంలో వచ్చాడు, ఇలా చేసేయడానికి ఉన్నాయి కొన్ని రిఫరెన్స్. అంతవరకే నేను చెప్పాను. సో అది సంగతి. చాలా సంతోషం గురుగారు. చాలా కీలకమైన అంశాల పట్ల మీరు చాలా విస్తృతమైన వివరణ ఇచ్చారు. ఎందుకంటే మనం ఈ ఎపిసోడ్ లో చాలా అంశాలు చర్చించుకున్నాం. అసలు సూక్ష్మ శరీరం అంటే ఏంటి, స్థూల శరీరం అంటే ఏంటి, అసలు మనిషికి జంతువుకి తేడా ఎలా ఉంది, అసలు మనిషి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు ప్రయాణం ఎలా కొనసాగుతుంది, ఈ కొనసాగే క్రమం ఎలా ఉంటుంది అని చాలా అథెంటిక్ గా, చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. చాలా మంది ఎపిసోడ్ కానీ చూస్తే కనుక వాళ్ళకి చాలా అవగాహన వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే.